వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఈరోజు ఉపాధి నిమిత్తమై బెహ్రాన్ దేశానికి వెళ్ళి 9వ తేదీన బల్వన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన ఆమ్దాల వలస మండలం వెదురువలస గ్రామానికి చెందినటువంటి సవలాపరపు నాగమణి అనే యువతి ఈరోజు బల్వన్ మరణానికి పాల్పడిందన్న సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులందరూ కూడాను ఆమెను చివరి చూపు చూసేందుకు తల్లితో పాటు సోదరులు, గ్రామస్తులు, బంధువులందరూ కూడా ఆరాటపడుతున్నారు. ఘటన జరిగి 8 రోజులు కావస్తున్నా కూడా ఆమెకు సంబంధించినట్టు ఎటువంటి క్షేమ సమాచారం కూడాను బంధువులకు తెలియకపోవడంతో ఈరోజు తల్లి కూతురు కోసం తప్పించే పరిస్థితి. ఆ ఇంటికి వచ్చిన కష్టాన్ని గ్రామస్తులందరూ కూడాను ఆ బాధను పంచుకుంటున్నారు. నాగమణి పార్థివ శరీరాన్ని ఈ గ్రామంకు తేవాలి, లేదనుకుంటే ఆమె చనిపోయిందా లేదా అన్న వాస్తవాలు కూడా తమకు తెలియచేయాలని చెప్పి తల్లి వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం నాగమణి తల్లి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎప్పుడమ్మా కూతురు ఎక్కడికి వెళ్ళింది, మునుపుడు ఎప్పుడైనా కూడాను దేశం దాటి వెళ్ళిందే, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా సమాచారం వచ్చింది? ఇప్పుడు నీ కూతురు బతికుందనుకుంటున్నావా, చనిపోయిందని నిర్ధారణకు వచ్చింది? ఏం చేశారో సార్ మాకు తెలియదు. బతికిందని తెలీదు, చనిపోయిందని తెలీదు, వాళ్ళు చంపేశారని తెలియదు. ఏం చేశారు? పాప అయితే చచ్చిపోయినంత పిరికిదాయి కాదు. పిరికిదాయి అయితే ఇంత జిల్లాలు దాటి రాష్ట్రం దాటి వెళ్ళదు పాప. చాలా ఉంటుంది, చాలా ధైర్యవంతురాలు. పాపనైతే వాళ్ళు చంపేశారు బాబు, చంపేశారు పాపని. గతంలో ఎప్పుడు ఆ దేశానికి వెళ్ళింది? ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళిన తర్వాత నీతో ఏమని మాట్లాడింది? దానికి వచ్చిన కష్టాన్ని ఏమైనా నీతో బాగా అంటే పంచుకుందా? కష్టాన్ని పంచుకోవడం అంటే మేము వద్దంటుంటే పాప వెళ్ళింది. ప్రతిదీ చెప్పడానికి ఆవిడ ఇబ్బంది పడి మొన్న ఈ ఇష్టిష్టి జరిగే ముందు ఒక 3 రోజులు కానిసి మనిషి మబ్బుగుండడం, చీకట్లో ఉన్నట్లు మాట్లాడేది, ముఖం సరిగ్గా కనిపించేది కాదు. ఏటి జరిగింది ఏంటంటే ఏటి జరగలేదులే అమ్మ అనేసి అన్నది. వంట చేసావంటే ఇగమ్మ ఏటి వంటకని తెచ్చారు, యువతలు వండమంటారు, అవతల బయట ఇల్లంటి పని కూడా ఉన్నా తీసుకెళ్తానరట. గొర్రెలకి, మేకలకి, వంటలకి ఆ పని చేపిస్తున్నారు. ఫస్ట్ అంతా ఇంట్లో ఉంచారు, ఇప్పుడు ఆ పాపకేమో బయట ఒక రూమ్ ఏరేగిచ్చున్నారు పాపకి. ఆ రోజు మాట్లాడటమే. అయితే ఏటి ఆలోచిస్తానమంటే ఆలోచిస్తానమ్మా లోకేష్ సార్కి అన్నది. లోకేష్ సార్ అంటే ఇతనని నాకు ఐడియా అవ్వలేదు. ఈవిడ పని చేసిన దగ్గర ఇక్కడ వైజాగ్లో ఉండరు. వాళ్ళ పేరు గల లోకేష్ సార్ అంటుంది అనుకోండి. అయితే లోకేష్ సార్ అంటాను వీటి అన్నాను. లేదమ్మా వాళ్ళతోనే చెప్పితే నాకు ఎలాగైనా రప్పించేస్తారు కదా, ఎంతోమందికి రప్పించారు అని అంది. పోనీ నీకు ఎలాగ నచ్చితే అంత నీ ఇష్ట ప్రకారం చేసావు కదా, నీకు ఎలాగ నచ్చితే అలాగ చెయ్యి అని అన్నాను. తర్వాత ఏమో అమ్మ పవన్ కళ్యాణ్ సారు, లోకేష్ సార్ కంపల్సరీగా ఎంతోమందికి తెప్పించారు, నాకు తెప్పిస్తారు. అమ్మ ఊర్లో ఏటో అనుకుంటారు కదా, వీళ్ళకి వెళ్ళింది, వీళ్ళకి పని చేయలేక వచ్చేసిందని అంటారేటో, ఇక్కడ ఏటి పడతానో ఏటి లేదో నీకు చెప్పితే బాధపడతావు అని అన్నారు సార్. అయితే పవన్ కళ్యాణ్ సార్కి, లోకేష్ సార్కి చెయ్యమ్మా అని అన్నాను. అయిన తర్వాత మరి ఆ రోజు మాట్లాడవేను సార్. మరి ఆ మాట వినేసి పిల్లల్ని చంపేశారో ఏం చేశారో మరి తెలీదు. ఏంటి లేదు సార్. నమస్తే సార్. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల మండలం వెదురువలస గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. మా పాప బయట కంట్రీకి వెళ్ళింది సార్, బతుకు తెరువు కోసం మస్కట్ వెళ్ళింది. ఈ రోజుకి 9వ రోజు అవుతుంది. చచ్చిపోయిందని ఇన్ఫర్మేషన్ ఒక ఫోన్ చేసి చెప్పారు సార్. తర్వాత ఏమో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. పాప ఉందో లేదో ఏమైందో కూడా మాకు ఏడు తెలియట్లేదు సార్. నా పేరు సరోజిని సార్, పాప పేరు నాగమణి, సవలాపరపు నాగమణి. ఏజ్ 28 సంవత్సరాలు సార్. 6 నెలలు 5 నెలలు 15 రోజులుగా అవుతుంది సార్ వెళ్ళి పాప వెళ్ళి. స్టేషన్కి వెళ్ళాం సార్. స్టేషన్కి వెళ్తే ఇక్కడ మా వాళ్ళు అవ్వదు, శ్రీకాకుళం వెళ్ళిపోయింది కలెక్టర్ ఆఫీస్కి అన్నారు సార్. ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళినా సరే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎమర్జెన్సీకి పని అవుద్దని చెప్పారు సార్. మీ దగ్గరికి కూడా వచ్చాం సార్ మేము. వెళ్ళాం సార్. కలిసారు. ఫోన్ చేశారు, మరి ఏం మాట్లాడారు ఏం లేదు కానీ ఎంపీ గారికి ఫోన్ చేశారు సార్. ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే మాకు ఈ పాప తాలూకు ఇన్ఫర్మేషన్ కాగితాలు గట్రా అన్నీ పెట్టమన్నారు, పెట్టాము. సార్
ఎలాగో ఒకలాగా మా పాపని రప్పించినట్టుగా చెయ్యండి సార్. చివరిసారి చూపైనా చూస్తాం సార్. అక్కడ ఏం ఏం లేదో మాకు తెలియదు, కానీ చివరిసారి చూపులకైనా మాకు దక్కించండి. పాపకి ఎలాగైనా రప్పించండి సార్. ఈ వేళకి 9 రోజులు అవుతుంది సార్. చూసారుగా, ప్రస్తుతం కూతురు చివరి చూపు చూసేందుకు తల్లి మాత్రం పరితపిస్తుంది. తనకు తెలిసిన అధికారుల దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గర కూడాను వెళ్ళి తన కూతురు చివరి చూపు చూసేందుకు మాత్రం అవకాశం కల్పించాలని ప్రాధాయపడుతుంది. మరోవైపు చూస్తే స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్తో పాటు ఎంపీ రామ్మోహన్, అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులను కూడా కలిసి ఈరోజు తమ గోడు వెలిపించుకుంది. గతంలో వెళ్ళేటప్పుడు బట్టల షాపులో పనిచేయడానికి వెళ్ళింది. ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఏవని ఆ దేశాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పని చేపిస్తామని తీసుకెళ్ళారు సార్. ఇంట్లో పని అని చెప్పేసి బయట జంతువులకి వీటికల్లా పనులు చెప్పించి అరెస్ట్మెంట్ ఏం చేశారో ఏమి లేదు. తల్లి అలా చెప్పుకోలేదు కదా. బయట వాళ్ళు ఎవరు ఆవిడతోనే దీనిలో లేరు. మరి అంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందని మీకు సమాచారం వచ్చింది? సమాచారం వచ్చిన తర్వాత కూతుర్ని బతికుందని భావిస్తున్నావా, లేకపోతే ఆమె చనిపోయిన మాటను వాస్తవం పరిణామాలు తీసుకుంటాం? కూతురు అయితే బతికైతే లేదు సార్, చంపేశారు కూతుర్ని, చంపేశారు. కూతురు అయితే బతికున్నదని అయితే ఇది లేదు సార్. బతికుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. మరి ఆ రోజు శనివారం 8వ తారీఖు కావాలి. ఆ రోజు మాట్లాడటమే. ఆదివారం చేస్తే ఏమో ఒక్కోసారి బిజీగా ఉన్నదని సెల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది కదా, చేసింది కదా అనుకున్నాము. సోమవారం ఏమో నాకు 3ంటికి వేరే దగ్గర పని చేస్తుంటే చనిపోయింది అనేసి నాకు కవర్ వచ్చింది. కవర్ వస్తే అక్కడి నుంచి పని దగ్గర నుంచి వచ్చాము. ఆ వేళ నుంచి ఎలాగో ఉన్నాము. పాప చనిపోయిందో తెలీదు, ఎక్కడ దాచారో తెలీదు, ఏం చేశారో, ఏ చేపలు చుట్టేశారో, ఏ ఇసుకలు పాతేశారో, ఏం చేశారో సార్. పోనీ కడసారి చూపైనా చూడండి, పోనీ కనీసం ఫోటో అయినా పెట్టమంటే పెట్టట్లేదు. పోనీ ఆ శవం ఫోటోనే చూసి పోనీ చచ్చిపోయిందని అనుకుంది మేము. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏ ఆటంకాలు ఈరోజు పాపని ఇక్కడికి రావడానికి అడ్డంగా నిలిచాయి? వారు పంపించిన డాక్యుమెంట్లు ఏం కావాలని అడుగుతున్నారు? మా సంతకాలు కావాలని అడుగుతున్నారు సార్. పక్క ఎవరెవరో చేస్తున్నారు ఫోన్లు, మాకు సంతకం పెట్టిమా అంటారు. మా ఆయన 28 సంవత్సరాలు అయ్యి అతను వదిలేసి వెళ్ళిపోయారు. అతను బతికున్నారో చచ్చిపోయినారో మాకు తెలియదు. అతను సంతకం కావాలంటారు. ఒంటరి మహిళ కింద నాకు పెన్షన్ కూడా వస్తుంది. రేషన్ కార్డులు కూడా అతని పేరు లేదు, ఎక్కడ కూడా లేదు. అయితే భర్తనే ఉంటుంది పేరు ఎక్కడైనా సరే. అతను చచ్చిపోయినా భర్తని పేరు ఉంటుంది, బతికున్న పేరు ఉంటుంది. ఇప్పుడు అతను సంతకం పెట్టిస్తే పోస్ట్ మార్టం చేసేస్తాం, బాడీ వచ్చేస్తాం అని అంటారు. నిన్నొకరు చేస్తున్నారు. అతను కావాలి, అతని ఆధార్ కార్డు కావాలి, అతని ఫోన్ నెంబర్ కావాలని అడుగుతున్నారు. అతను ఎక్కడ ఉన్నారో మాకేడు తెలుసు. అంటే అడిగిన వాళ్ళు సంబంధించిన వ్యక్తులు అనుకోవచ్చా, లేకపోతే ఆయన లేరని తెలిసి మీకు ఆటంకం కలిగించాలని లేరని తెలిసి మాకు ఇబ్బంది పెట్టాలనేసి వీళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. 28 సంవత్సరాలు లేని మనిషి ఇప్పుడు సడాలను మేము ఎక్కడి నుంచి తెస్తాము? ఇప్పుడు ఆ దేశస్తులకి అయితే తెలియదు నాగమణికి సంబంధించిన నాన్నగారు ఉన్నారా లేదని. వాళ్ళకి ఎవరికి ఏమి తెలియదు. మరి ఎక్కడి నుంచి ఏమి వెళ్తానే, వాళ్ళు ఏం బాగట్లు చేసి ఇవన్నీ అడుగుతున్నారో మాకు తెలియదు. మా అబ్బాయికి కూడా మీ నాన్న వచ్చాడట, కూర్చున్నాడట, ఉన్నాడట, అదేటి ఇదేటి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఆ నాన్నే తెలియదు అసలు. వాళ్ళకి అంటే ఏజెంట్ ఆడుతున్నటువంటి ఈ నాటకంగా పరిణతి తీసుకోవచ్చా? ఏజెంటే ఆడుతున్నారో, ఇప్పుడు పాపకి చంపించిన ఆ పెద్ద నాయకులు వాళ్ళే ఆడుతున్నారో మాకు ఏడు తెలియదు బాబు. ఎవరని ఆడుతున్నారు? ఏజెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు బాబు. ఆ పక్కన ఆ ఇంట్లో ఉన్న అతను ఇంకో కార్ డ్రైవర్ అతనే ప్రతిది ఇన్ఫర్మేషన్ తీస్తాడు. ఇన్ఫర్మేషన్ తీసి మాతో మంచిగా మాట్లాడినట్లు మాట్లాడేసి మళ్ళీ ఎక్కువ కాగితాలలో అచ్చినాడికి కలిసారా, రామ్మోహన్ రెడ్డికి కలిసారా, పవన్ కళ్యాణ్తో మాట్లాడారా, లోకేష్కి ఫోన్ చేశారా, మీ గ్రామ పెద్దలు అన్నీ అడుగుతాండ్రు. మా తెలుగు తక్కువ కొడుకు ఏడు చెప్తాడు మాకు తెలియదు సార్. అవన్నీ అడిగేసి మళ్ళీ అటు నుంచి వాళ్ళతో వీళ్ళతో మాకు ఫోన్ చేస్తాడు. ఎవరట వంజరం అట ఇక్కడ మా ఊరు దగ్గరే, ఎవరో మాకు తెలియదు. మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి సంతకం పెట్టి మన తల్లికి సంతకం పెట్టిస్తే బాడీ వచ్చేది. పోస్ట్ మార్టం అయిపోయి ఉంది, బాడీ వచ్చేద్దంట. మరి తల్లి సంతకం పెట్టకుండా పోస్ట్ మార్టం ఎలాగ చేసేస్తారు సార్? బాడీ వచ్చేద్దంట అంటే మాకేమో వాళ్ళ తండ్రి సంతకం పెడితే పోస్ట్ మార్టం అయిపోద్ది, బాడీ 2 రోజుల్లో పంపించేస్తామని మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇది ఎటువంటి న్యాయం సార్? మరి ఏడు చేస్తున్నదో మరి ప్రభుత్వం మాకు తెలియదు. మరి ఈ ప్రభుత్వం ఏడు చేస్తారో మరి. ఆ కోన రవికుమార్ గారు, మన రామ్మోహన్ రెడ్డి గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు, ఆ లోకేష్ సార్ మరి ఏడు చేస్తారు. చివరిసారి మా పిల్లని మాకు ఇస్తే కడసారి చూపులు చూస్తాం సార్, అంతే. మరి మాకు ఏడు లేదు. మరి ఆ పిల్లే మాకు ఆస్తే అంతస్తు అన్నీ మాకు ఆవిడతోనే సరే అయిపోయేవి. మరి ఏటు లేదు. మరి
ఇప్పుడు కడసరి చూపిన పోను తల్లిగా పోను కడసరి చూపిన చూస్తాను. మా పిల్ల బాడీని రప్పించిస్తే అదే చాలు. మరి అంతకన్నా మరి ఎట్లేదు మాకు. చూస్తే కనుక ప్రస్తుతం బెహరాన్ ఉపాధి నిమిత్తమై వెళ్ళి ఈరోజు మస్కట్ ఉపాధి నిమిత్తమై వెళ్ళి అక్కడ ఓ ఇంట్లో వంట పని కోసం ఏజెంట్ చేర్చడం జరిగింది. కాకపోతే ఆమెని అనునిత్యం వేధిస్తూ ఈరోజు పశువులకు దానా వేయడం, ఇలా 10 మంది చేయాల్సిన పని ఆ ఒక్క ఆమెతో చేయించడం మాత్రం విషయాన్ని తల్లితో షేర్ చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నంత పిరికిత అయితే కాదు, 3 ఏళ్ల క్రితం మాత్రం బట్టల షాపులో పనిచేయడానికి వెళ్ళి ఆ అనుభవం పరిచయాల నేపథ్యమే మళ్ళీ కూడా కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడంతో తల్లిని బాగా చూసుకోవాలని ఆ కూతురు చేసిన ప్రయత్నంలో మస్కట్లో ఆమె అనుమానాస్పద మృతి మాత్రం ఈరోజు చివరికి ఆ మృతదేహాన్ని తేడానికి కూడాను అడుగడుగును అవాంతరాలు ఎదురైనాయి. 28 ఏళ్ల క్రితం చిన్న పిల్లల్ని భార్యని విడిచిపెళ్ళిపోయినటువంటి భర్త నిర్ధారణ కావాలన్నటువంటి ఒక కొత్త ఉదంతం ఈరోజు ఆ పార్థివ శరీరం ఈ గ్రామానికి తేడానికి మాత్రం ఆటంకంగా నిలిచింది. ఈ ఆటంకాలన్నింటిని కూడా అధిగమించి తన కూతుర్ని చివరి చూపు చూసేందుకు ఆ పార్థివ శరీరాన్ని గ్రామస్తులు తేవాలని ఆ తల్లి ప్రాధేయపడతా ఉంది. ఈ విషయంలో మాత్రం మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కోన్ రవికుమార్ను కూడా సంప్రదింపులు జరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ తెలుగువారికి కష్టం వచ్చినా కూడా నేనున్నాను అని ఆదుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా జిల్లా మంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కావచ్చు, వీరందరూ కూడాను తెలుగువారికి ఏ కష్టం వచ్చినా కూడాను వారిని తక్షణమే ఆదుకొని వారికి మాత్రం బాసటగా నిలుస్తున్నారు. మరి ఈ విషయంలో వెదులవలస గ్రామానికి చెందిన నాగమణి కుటుంబంకి వచ్చిన ఈ కష్టంపై ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్థివ శరీరాన్ని ఈ కుటుంబ సభ్యులకు అందజేసేందుకు చేసినటువంటి ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తాయా, నాగమణి భౌతిక కాయం ఈ గ్రామానికి వస్తుందా రాదా అనే విషయం వేచి చూడాల్సిందే. వెదులవలస గ్రామం నుండి వీడియో శ్రాంకిషన్తో సత్యం RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.